ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలా? పాస్పోర్ట్ లేకుంటే ఎయిర్పోర్ట్లో జాబ్స్ రిజెక్ట్ చేస్తారా? చాలామందికి అయితే ఈ డౌట్ ఉంటుందండి. ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలా, లేకపోతే పాస్పోర్ట్ లేకపోయినా జాబ్స్ చేయొచ్చు అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. నేనైతే ఈ వీడియోలో ఏ జాబ్స్కి పాస్పోర్ట్ అవసరం, ఏ జాబ్స్కి పాస్పోర్ట్ అవసరం లేదు అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూసేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్ జాబ్స్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలంటే పాస్పోర్ట్ కంపల్సరీయా, లేక పాస్పోర్ట్ లేకపోయినా జాబ్ చేయొచ్చా అనే దానిపైన అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్లో చేసే జాబ్స్కి 90% జాబ్స్కి అయితే పాస్పోర్ట్ అయితే కంపల్సరీగా కావాలి. ఒక 10% జాబ్స్కి పాస్పోర్ట్ లేకపోయినా జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అవేంటో నేను చెప్తాను. అసలు ఎయిర్పోర్ట్లో జాబ్ చేసే వాళ్ళకి పాస్పోర్ట్స్ ఎందుకు అడుగుతారు, పాస్పోర్ట్ ఎందుకు కంపల్సరీ అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని జాబ్స్కి పాస్పోర్ట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి స్టాఫ్ వర్క్ చేయాలంటే మనకు ఏఈపీ పాస్ అని ఒకటి ఇస్తారు. ఏఈపీ పాస్ అంటే ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్. ఆ పాస్ ఉంటేనే ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే ప్రతి ఒక్క స్టాఫ్ లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా పాస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అది ఎవరికైనా సరే, అది మేనేజర్ అయినా సరే. ఏఈపీ పాస్ గురించి అయితే నేను క్లియర్గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే పాస్పోర్ట్ గురించి తెలుసుకుందాం. మరి పాస్పోర్ట్ లేకుండా డ్యూటీ చేయడం కష్టమేనా అంటే చేయొచ్చు. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం. పాస్పోర్ట్ లేకుండా మీరు ఒక నెల మాత్రం మీరు డ్యూటీ చేయొచ్చు. ఏ కంపెనీలో అయినా సరే పాస్పోర్ట్ లేకుండా మీరు ఒక నెల అయితే డ్యూటీ చేయొచ్చు. ఏంటి, పాస్పోర్ట్ ఉంటేనే డ్యూటీ ఉంటుందన్నారు, మరి ఇప్పుడు పాస్పోర్ట్ లేకుండా నెల రోజులు డ్యూటీ చేయొచ్చు అంటున్నారు అంటే? ముందు చెప్పాను కదండి, ఏఈపీ పాస్ అని ఉంటుందని. ఏఈపీ పాస్ మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టీఏపీ పాస్, ఇంకొకటి బీఏపీ పాస్. టీఏపీ పాస్ అంటే టెంపరీ పాస్, అంటే మనకి నెల రోజులు వస్తుంది. బీఏపీ పాస్ అంటే బయోమెట్రిక్ పాస్, మన కంపెనీకి ఎంత అగ్రిమెంట్ ఉందో అన్ని రోజులు వస్తుంది. కాబట్టి పాస్పోర్ట్ లేకపోయినా మనం టీఏపీ పాస్ మీద నెల రోజులు అయితే డ్యూటీ చేయొచ్చు. సో పాస్పోర్ట్ ఉంటేనే ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఉంటుంది అని తెలియని వాళ్ళు ఎయిర్పోర్ట్లో జాయిన్ అయితే ఒక నెల లోపు మీరు మీ పాస్పోర్ట్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఒక నెల రోజులు టైం ఉంటుంది. ఎయిర్పోర్ట్లో జాబ్లో జాయిన్ అవ్వకముందే పాస్పోర్ట్ రెడీగా పెట్టుకోవాలా అంటే నా సమాధానం అయితే మీరు జాబ్లో జాయిన్ అవ్వకముందే మీకు పాస్పోర్ట్ ఉండడం బెటర్ అని నేను అంటున్నాను. ఎందుకంటే మీరు జాయిన్ అవుతారు, ఒక నెల రోజులు చేస్తారు డ్యూటీ. ఆ నెలలోపు మీకు పాస్పోర్ట్ రాకుంటే మళ్ళీ మీ డ్యూటీలో నుంచి అయితే మిమ్మల్ని తీసేస్తారు. మళ్ళీ పాస్పోర్ట్ వచ్చాకే మీరు డ్యూటీకి రావాలి. 1 మంత్ డ్యూటీ చేసి మళ్ళీ ఇంటి దగ్గర ఉండడం, పాస్పోర్ట్ వస్తుందో రాదని టెన్షన్ పడడం, పాస్పోర్ట్లో ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే దానివల్ల టెన్షన్స్ పడడం, ఇవన్నీ టెన్షన్స్ పడడం కంటే మీరు ఎయిర్పోర్ట్లో జాబ్లో జాయిన్ అయ్యే ముందే మీకు పాస్పోర్ట్ ఉండడం అయితే బెస్ట్ అని నేను చెప్తాను. అయితే నేను చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పబోతున్నాను. యాక్చువల్గా పాస్పోర్ట్ అయితే మనకు 10 years వ్యాలిడిటీతో వస్తుంది, అంటే 10 సంవత్సరాలు ఉంటుంది ఒకసారి మనం పాస్పోర్ట్ తీస్తే. కాకుంటే ఎయిర్పోర్ట్లో ఎట్లుంటుందంటే ఎయిర్పోర్ట్లో జాబ్ చేసే వాళ్ళకి పాస్పోర్ట్ అనేది 5 years వ్యాలిడిటీ మాత్రమే ఇస్తారు. 5 సంవత్సరాల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తారు. మీకు ఒకవేళ పాస్పోర్ట్ 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్నా మీకు మాత్రం 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది ఎయిర్పోర్ట్. ఇదేంటి, మా పాస్పోర్ట్ పైన 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంది, 5 సంవత్సరాలు ఎందుకు అంటే అది ఎయిర్పోర్ట్ కండిషన్ కావచ్చు, లేకుంటే వేరే ఏదైనా రూల్స్ వల్ల కావచ్చు, కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం మన పాస్పోర్ట్స్ 5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి. మరి అప్పుడు ఏం చేయాలి? కంగారు పడకుండా మన పాస్పోర్ట్ 5 సంవత్సరాల వ్యాలిడిటీ అయిపోయే ముందు, 1 నెల 2 నెలల ముందు మనం పాస్పోర్ట్ని అయితే రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకున్నాక మళ్ళీ ఆ పాస్పోర్ట్ ద్వారా మళ్ళీ మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటిదంటే, మీరు జాయిన్ అయ్యే కంపెనీలో పాస్పోర్ట్ కంపల్సరీయా, లేక పాస్పోర్ట్ లేకపోయినా వర్క్ చేసుకోవచ్చా అనే విషయాన్ని మాత్రం మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. మీరు ఎయిర్పోర్ట్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలో మీకు తెలియకుంటే నా ఛానల్లో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.